మా చిన్న బిజినెస్లో ఈరోజు డే 9. ఈరోజు మాత్రం షాప్ అంతా చాలా రష్టీగా ఉందని మంచిగా క్లీన్ చేసాము. మా దగ్గర అయితే ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ ప్రచారం జోరుగా నడుస్తుంది. వీళ్ళంతా ప్రచారం చేసిన వాళ్ళు. ఇక సామాన్ తీసుకోవడానికి అయితే కిరాణా షాప్కి వెళ్ళాను. కొన్ని బాస్మతి రైస్ అయితే అయిపోయినాయి. బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ మరియు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను. ఇవి తీసుకెళ్ళి మా మాస్టర్స్కి ఇచ్చాను. మా మాస్టర్స్ ఏమో బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నాడు. మసాలా రెడీ అయిన తర్వాత అందులో పీసెస్ వేసాడు. పీసెస్ వేసి బాగా కలుపుతున్నాడు. ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేదాకా బాగా మిక్స్ చేస్తున్నాడు. ఈరోజు అయితే బిర్యానీ తక్కువ వేసాం, ఎందుకంటే నిన్న కొంచెం సేల్ కాలే కాబట్టి. మాకైతే ఈరోజు మొదటి కస్టమర్ వచ్చేసాడు. మొదటి కస్టమర్ ఈరోజు చికెన్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాడు. మొదటి కస్టమర్ కాబట్టి నేను మావానికి 2-3 పీసెస్ ఎక్కువ వేయి బ్రో అని చెప్పాను. మావాడు కూడా వేసాడు. కస్టమర్ మంచూరియా కొంచెం స్పైసీగా వేయమన్నాడు. మావాడు స్పైసీతో పాటు చాలా క్రిస్పీగా వేస్తున్నాడు. చాలా బాగా వేసి ఇచ్చాడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్. ఈరోజు సేల్ ఎంత జరిగింది, ఎన్ని బిర్యానీలు పోయాయి, బిర్యానీ మిగిలిందా లేదా, ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో us.